హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ చిన్నితో మీ సీరియల్ సరదాలు. ఈరోజు మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి చెప్పుకుందాం. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, రామరాజు కుటుంబం మొత్తం అమ్మవారి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటారు. అలా దండం పెట్టుకుంటూ ఉంటుంటే ధీరజు వాళ్ళ నాన్న వైపే చూస్తూ, నాన్న నువ్వు నా మీద ఎంత కోపం చూపిస్తున్నావో నాకు అర్థమవుతుంది నాన్న, ఇదంతా నా వల్లే జరిగింది. నువ్వు ఎంతైతే నా మీద కోపం చూపిస్తున్నావో ఆ కోపాన్ని నేను త్వరలోనే ప్రేమగా మార్చుకుంటాను ఎలాగైనా సరే అని దండం పెట్టుకుంటాడు. అలాగే ప్రేమ కూడా దండం పెట్టుకునిద్ది. నన్ను ఎంతగానో ప్రేమించే నా కుటుంబం ఈరోజు చాలా ద్వేషంగా చేస్తుంది. నేను చేసిన పనికి నా కుటుంబం నన్ను ఎప్పటికీ క్షమించదు, నన్ను క్షమించేలా చూడమ్మా అని దండం పెట్టుకుంటూ ఉంటుంది. తరువాత ఏమైద్దంటే, భాగవతి, సేనాధిపతి, రేవతి వాళ్ళ అత్తయ్య మెట్ల మీద, గుడిలో నుంచి మెట్ల మీద దిగుతూ అక్కడ సేనాధిపతి బాధపడుతూ ఉంటాడు. దాన్ని చూసిన వేదవతి, ఏంటిరా సేన, ఏంటి కళ్ళమ్మటి నీళ్లు ఏడుస్తున్నావేంటిరా అని భాగవతి అడుగుతుంది. అప్పుడు సేన అంటాడు, ఎంతో ప్రేమగా చూసుకున్న నా కూతురు ఇలా చేస్తుందని నేను అనుకోలేదు అక్క. కళ్ళ ముందే ఉన్నా మాట్లాడలేకపోయిన పరిస్థితి నాకు తీసుకొచ్చింది. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు అక్క అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు రేవతి కూడా, దాన్ని ఎంతో అపురూపంగా చూసుకున్నాము, అది ఇలా చేస్తుందని అనుకోలేదు. ఆ కుటుంబానికి మనకి పడదని తెలిసి కూడా ఆ ధీరజను ప్రేమించి ఆ ఇంటికి కోడలుగా వెళ్ళింది. అక్కడ ఎలా ఉంటుందో ఏంటో అసలు అని అంటుంది. అప్పుడు రేవతి వాళ్ళ అత్తయ్య అంటుంది, ఎందుకురా మీరంత బాధపడతారు, అసలు ఎందుకు దాని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటారు? అక్కడ ప్రేమ బాగానే ఉంది, అదైనా మంచి కుటుంబంలోకే వెళ్ళింది, ఎవరినో చేసుకోలేదు, వాళ్ళ భావనే కదా చేసుకున్నది. ప్రేమని మీరెంత ప్రేమగా చూసుకున్నారో ఆ కుటుంబం కూడా ప్రేమను అంతే ప్రేమగా చూసుకుంటారు. మీరు పద్దాకా బాధపడమాకండి. ఏమో ఆ దేవుడు మంచి కుటుంబంలోకే పంపించాడు దాన్ని అని రేవతి వాళ్ళ అత్తయ్య అంటుంది. అప్పుడు భాగవతి అంటుంది, ఏంటమ్మా మంచి కుటుంబం, ఏంటి మంచి కుటుంబం, మంచి కుటుంబం అంటావు? దిక్కు మొక్కు లేని కుటుంబంలోకి వెళ్ళింది. మన మన తిండి తిని మనకే వాసాలు లెక్క పెట్టాడు ఆడు. నా చెల్లిని ఎంతో ప్రేమగా అపురూపంగా చూసుకున్నాను, వాడు లేపుకెళ్ళిపోయి నా చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నా చెల్లి నా కళ్ళ ముందే ఉన్నా సరే, నేను ఎంత ప్రేమ ఉన్నా సరే దానితో నేను ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాను అది చేసిన పనికి. అలాంటి పరిస్థితి ఇప్పుడు నా మేనకోడలకు కూడా వచ్చేలా చేశారు. వాళ్ళని మంచి కుటుంబం అనొద్దు, ఎప్పటికీ వాళ్ళది మంచి కుటుంబమే కాదు అని అంటుంది వేదవతి. అప్పుడు విశ్వ పక్కన ఉంటూ వింటూ, అవునత్త, త్వరలోనే వాళ్ళది అసలు మంచి కుటుంబమే కాదు, మీరేం బాధపడొద్దు, త్వరలోనే మన ప్రేమ మన ఇంటికి వస్తుంది, మీరెవ్వరూ కంగారు పడొద్దు, ఈ సంక్రాంతి పండగ అయ్యే లోపల మన ప్రేమ మన ఇంట్లో ఉంటుంది అని విశ్వ అంటాడు. అప్పుడు వేదవతి అంటుంది, ఏరా ఏం చేస్తున్నావు నువ్వు, ఏమైనా ప్లాన్ చేస్తున్నావా ఏంటి? నువ్వు ఏ గొడవలు చెయ్యొద్దు, నేను గొడవలు చేసావంటే మాత్రం నేను ఊరుకోను అని రేవతి అంటుంది. అది వినిపించుకోకుండా విశ్వ వెళ్ళిపోతాడు. ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత సీను, నర్మద జాతరలో సాగర్ను వెతుకుతూ ఉంటుంది. సాగర్ కనపడడు. అయినా సరే ఆ పక్కకి వెళ్ళి వెతుకుతూ ఉండగా సాగర్ కనిపిస్తాడు. సాగర్ సాగర్ అని పిలిసిద్ది. ఏంటి అంటాడు, ఎక్కడున్నావు అసలు ఎంతసేపు? నేను జాతర మొత్తం వెతికాను, నా కాళ్ళన్నీ నొప్పులు వచ్చేసినాయి, పైగా నాకు నీరసం కూడా వచ్చింది. ఏంటి సాగర్, నాతో ఉండకుండా నువ్వు ఇటు వచ్చేసావు అని అంటుంది. నీతో ఉండి ఏం లాభం, ఎందుకు, ఇక నేను పక్కకు వచ్చేసాను అంటాడు సాగర్. అదేంటి సాగర్ అలా మాట్లాడతావు అంటాడు. సాగర్ మాత్రం కోపంగా ఉంటాడు. అప్పుడు నర్మద మనసులో అనుకుంటుంది, నాకు అర్థమయ్యిందండి మీరెందుకు నా మీద ఇంత కోపంగా ఉన్నారో. మావయ్య గారు
బావగారికి పెళ్లి అవ్వలేదని మన ధీరజ్కి మనకి పెళ్లి అయిందని బాధపడుతున్నారు. నేను ఇలా దూరంగా ఉండబట్టే కదా మీరు అంత బాధపడుతున్నారు. తప్పదు. నేను ఈ విషయం మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. బావగారికి పెళ్ళయ్యేంత వరకు నేను మీకు దూరంగానే ఉంటానండి. మీరు నా మీద ఎంత కోపం చూపించినా సరే మావయ్య గారిని బాధ పెట్టకూడదనే నేను ఇలా చేస్తున్నాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈలోపు సాగర్ వాళ్ళు ఎక్కి వచ్చిన ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎక్కడున్నాడా అని చూసుకుంటూ వెతుక్కుంటూ ఆ ట్రాక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఆ ట్రాక్టర్ దగ్గరికి వెళ్తుంటే వచ్చిన తర్వాత అంటుంది, ఏంటి సాగర్, నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు అలా వెళ్ళిపోయావేంటి? నీతో మాట్లాడుతున్నానుగా అంటది. ఏం మాట్లాడుతున్నావు? సైలెంట్గా ఉన్నావుగా, ఇంక నేను వచ్చేసాను అని సాగర్ అంటాడు. సరే పద, మనం అక్కడికి వెళ్ళి బొట్టు పిల్లలు గాజులు అవి కొనిపెడదువు కానీ రా నాకు అని నర్మదా అంటుంది. నేనేం కొనిపెట్టనులే, నువ్వు వెళ్ళి కొనుక్కో అని అంటాడు. అక్కడ చందు వాళ్ళ మావయ్య కూడా ఉంటారు. ట్రాక్టర్ పైకి ఎక్కి వాళ్ళ మావయ్య ఉంటాడు, చందు కింద ఉంటాడు. అప్పుడు వాళ్ళ మావయ్య అంటాడు, అదేంట్రా అంత ప్రేమగా అడుగుతుంటే తీసుకెళ్ళనంటావేంటి? తీసుకెళ్ళి ఏం కావాలో అది ఒప్పించు అని వాళ్ళ మావయ్య అంటాడు. చందు కూడా తీసుకెళ్ళరా, అంతలా అడుగుతుంటే తీసుకెళ్ళనంటావేంటి, నువ్వెళ్ళి అంటావేంటి, తను ఏదో ముచ్చటపడి అడుగుతుందిగా, వెళ్ళి తీసుకెళ్ళి ఒప్పించు అని అడుగుతాడు. అయినా సరే వాడు వెళ్ళకపోతే అప్పుడు వాళ్ళ మామ అంటాడు, ఏంటి డబ్బులు లేవా? మరి ఆ మాట నాకు ముందు చెప్పాలి కదా, డబ్బులు లేవని అని వాడి జేబులో నుంచి తీసి ఒక 10 రూపాయలు ఇస్తాడు. ఇదిగో ఈ 10 రూపాయలతో మీకు నచ్చినవి కొనుక్కోండి, మీకు ఏమేం కావాలో అవన్నీ కొనేసుకోండి అంటూ 10 రూపాయలు తీసి ఇస్తాడు. అప్పుడు చందు అంటాడు, ఈ 10 రూపాయలకి ఏమొస్తాయి మామయ్య, అసలు 10 రూపాయలు ఇచ్చావేంటి అంటాడు. నా దగ్గర అయ్యే ఉన్నాయిరా అంటాడు. సరే 10 రూపాయలు తీసుకో అని నర్మదా అంటుంది. ఇక్కడతో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత సీన్ ఏమిటంటే, బుజ్జమ్మ ధీరజ్ని ప్రేమని తీసుకొని వెళ్ళి, మీరు ఇలా ఉండమాకండి, మీ ఇద్దరికి పెళ్ళి అయ్యింది, భార్యాభర్తల్లా ఉండాలి, తెలిసి జరిగినా తెలియక జరిగినా ఎలా జరిగినా అది ప్రేమగానే పెళ్లి చేసుకున్నారు, మీరిద్దరు భార్యాభర్తల్లాగానే ఉండాలి అని చెప్తుంది. ఆ మాటలను ఇద్దరు కూడా పట్టించుకోనట్టు ఉంటారు. సరే మీరు ఇలా ఉండకుండా ఇక్కడ అమ్మవారి పూజ జరుగుతుంది, అమ్మవారి పూజలో కూర్చుందరు గాని రండి, మీరు భార్యాభర్తలుగా రండి, పూజ చేపించుకుందరు గాని అని తీసుకెళ్తుంది. అప్పుడు ధీరజ్ అంటాడు, నాకు వద్దమ్మా, నేను చేపించుకొని ఈ పూజలు ఇవన్నీ నాకేం వద్దు అని అంటాడు. ప్రేమ కూడా, నాకు అసలు ఎలాంటివి ఇంట్రెస్ట్ ఉండవు, నాకు వద్దు, నేను చేయించుకోను అని చెప్తుంది. మీరు మాట్లాడమాకండి, మీకేం తెలుసు, పెద్దవాళ్ళు చెప్తుంటే వినాలి కదా, నేను చెబుతున్నాను రండి అని తీసుకెళ్ళి పూజ చేపిస్తూ ఉంటుంది. పూజ చేపిస్తూ ఆ పూజారి కంకణాలు కట్టుకోండి అని చెబుతాడు. ఒకళ్ళ చేతికి ఒకరు కంకణాలు కట్టుకోండి అని అంటాడు. అప్పుడు ప్రేమ చెయ్యి వేస్తుంది కంకణం కట్టించుకోవడానికి. ఈలోపు అటువైపు నుంచి వేదవతి, సేనాధిపతి, రేవతి వాళ్ళంతా చూస్తూ ఉంటారు, కోపంగా చూస్తారు. ఆ పూజారి అంటాడు, పసుపు కుంకుమ పెట్టుకో అమ్మ తాళిబొట్టుకి అని చెబితే పసుపు కుంకుమ తాళిబొట్టుకు పెట్టుకుంటుంది. బుజ్జమ్మ చాలా సంతోషంగా ఉంటుంది, వాళ్ళు మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటారు. సేనాధిపతి వెళ్ళబోతాడు వాళ్ళని ప్రేమను తీసుకురావడానికి. వెళ్తుంటే అప్పుడు వేదవతి ఆపుతుంది. వద్దురా సేనాధిపతి, ఇప్పుడేం వద్దు, గుళ్ళో గొడవలేం వద్దు, పద అని చెబుతుంది. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో కంప్లీట్ అవుతుంది. ఈ ఎపిసోడ్లో నేను మీకు అర్థమయ్యేట్లుగా చెప్పినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.